ఏపీ సీఎం చంద్రబాబుపై ఎక్సైజ్ కేసు క్లోజ్ అయింది. జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై ఎక్సైజ్ కేసు నమోదు చేశారు. ఇప్పటికే కోర్టుకు ఫిర్యాదుదారు నిరభ్యంతర పత్రం సమర్పించడంతో సిఐడి దర్యాప్తును అంగీకరించి ఏసీబీ కోర్టు కేసును క్లోజ్ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబుపై ఎక్సైజ్ కేసు క్లోజ్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శాంకరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గత ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వం ఇష్టాచారంగా అక్రమ కేసులు నమోదు చేసింది. ఇందులో ప్రధానంగా ఆ ఇసుక కుంభకోణానికి సంబంధించి, అదేవిధంగా ఫైబర్ నెట్లు అక్రమాలు చేశారంటూ, అదేవిధంగా ఈ మద్యం కుంభకోణం, ఈ 3 కేసులకు సంబంధించి 2014-19 మధ్య సీఎం గా పనిచేసిన నేపథ్యంలో ఆయన అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన కొల్లు రవీంద్రలపై ఈ కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి అప్పుడు ఎవరైతే ఎక్సైజ్ శాఖలో కీలకంగా అధికారులు ఉన్నారో సత్యప్రసాద్, అదే మరో ఫిర్యాదులు ఇప్పించారు. దీనిపై ఆ కోర్టులో విచారణ కూడా జరిగింది. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్ళీ కూడబోతు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై లోతైన దర్యాప్తు చేశారు. ఉన్నతాధికారుల నేతృత్వంలో విచారణలో కూడా ఎక్కడ కూడా చంద్రబాబు గారిని, అదే అప్పుడు మంత్రిగా పనిస్తున్న ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్న కొల్లు రవీంద్ర తప్పులు చేసినట్టు కానీ అది అక్రమాలు పాల్పడినట్టు కూడా నిర్ధారణ కాలేదు. దీంతో దీనికి సంబంధించి కోర్టులో కూడా అధికారులు కూడా మొత్తం దీనికి సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేశారు. అదేవిధంగా అప్పుడు ఎవరైతే వీరిద్దరిపై ఫిర్యాదు చేశారో వారు కూడా నిరభ్యంతర పత్రం కూడా కోర్టుకి అధికారంగా జారీ చేసిన నేపథ్యంలో దీనిపై విచారించిన ఏసీబీ కోర్టు కొంచెం క్రితం సీఎం చంద్రబాబుపై, అదేవిధంగా మంత్రి కొల్లేంద్రపై ఎక్సైజ్ కేసు సంబంధించి మొత్తం కొట్టివేస్తున్నట్టు కూడా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.